సో హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మనం బ్లాగ్ తీస్తున్నాం, మోటో బ్లాగింగ్. చూద్దాం ఎట్లుంటుందో. సో అక్కడ ఉంది మన బండి. అంతా వింత, ఇదంతా వింత. చూద్దాం గాయస్, ఫస్ట్ టైం తీస్తున్నా, ఎట్లా వస్తుందో వీడియో. సో మనం చిన్నగా పోతున్నాం అన్నమాట ట్యాంక్ బండ్ దగ్గరికి. ఫస్ట్ టైం బాస్, ఎట్లా ఉంటుందో తెలియదు వీడియో. ఇక్కడ సిగ్నల్ వాళ్ళది ఓపెన్ అయింది, మనం చిన్న జాడి కొట్టేసాలి ఇక్కడికెళ్ళి. మన దాంట్లో ఫ్యూల్ గట్ట అంత లేదు మచ్చా. చూద్దాం, ఒకవేళ మీకు నచ్చితే రెగ్యులర్ వ్లాగ్స్ తెద్దాం. ఇది మన పురాణాపుల్ ఏరియా అనమాట. బహదూర్పుర నుంచి పురాణాపుల్ పోతున్నాం. చూద్దాం మచ్చా ఎట్లా వస్తుందో. మనకి అంత తెలియదు, నాలెడ్జ్ లేదు. యాక్చువల్లీ మార్నింగ్ తీద్దాం అనుకున్నాం వీడియో, జర ఇక్కడ వర్షం పడే వల్ల నైట్ టైంలో తీయడు పడుతుంది. ఏదో తీస్తున్నాం మచ్చా నైట్ టైంలో, అర్థం కాదు మనకి. ఫస్ట్ డే కదా, మనకు తెలియదు ఏం మాట్లాడాలో ఏం లేదో. ఏదో కొంచెం మాట్లాడుతున్నా, జర అర్థం చేసుకోండి. వాయిస్ అయితే ప్రాపర్గా ఉంది అని అనుకుంటున్నా. చూద్దాం, మనకిడే తెలియదు. ఇది మన బాస్ గుడి అనమాట. హర్ హర్ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ప్రతి మండే మనం ఇక్కడికి వస్తాము. మన దగ్గర బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మచ్చా. ఈ సండే రోజే కంప్లీట్ అయిపోయినాయి మన దగ్గర బోనాలు. మన ఏరియాలో 24/7 ట్రాఫిక్ ఉంటుంది మచ్చా. ఇప్పుడు లేదు, ఉంటుందంటే మళ్ళీ మీరు అనుకోగలరు. ప్రెజెంట్ లేదు, లేదంటే గలీజ్ ట్రాఫిక్ ఉంటుంది మన దగ్గర మొత్తము. అందరూ వింతగా చూస్తారు, మనం ఇలా వింత పక్షులం. మన వెనకాల ఒక మచ్చా కూర్చుండనమాట, అజయ్ అనే పేరు. ఆయన గిట జాబ్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వచ్చిండు. మనది గిట జాబ్ కంప్లీట్ అయింది. యాక్చువల్లీ 5 o'clock కంప్లీట్ అయిపోయింది మన జాబు. వీడియో తీద్దాం అనే లోపే వర్షం పడింది జర. దానివల్ల ఇంకో ఈ నైట్ రైడ్ స్టార్ట్ చేసి పడింది. ఇది మన లవ్లీ ఏంజల్ అనమాట. అందరూ ఉంటారు, వస్తారు, పోతారు. కానీ ఇది మన వెంబడినే ఉంటుంది ఎప్పటికీ. ఏమో దీనివల్ల స్టార్ట్ చేసినాం మనం. ఇదేమో కొటేషన్ ఉంది చూడు ఆటో మీద. మనం బండిని జర ఆపితే కొంచెం షై ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం కదా ఇట్లా చేసుడు. కానీ గ్రేట్ మచ్చా, ఎవరెవరైతే మోటో బ్లాగింగ్ చేస్తారో.
కరెక్ట్ ఉందా అనుకుంటున్నా, తలకాయ ఇట్లా లేపు పెడితే. ఇట్లా లేపు పెట్టినా అనుకో, నాకు కిందిది ఏం కనిపిస్తలే, ఫిర్బీ లేపు పెడతా నీకోసం. వచ్చేసినాం అనుకో ట్యాంక్ బండ్కి. ప్లేట్ జర ఫోల్డింగ్ ఉంటుంది, అది జర ఫోల్డ్ అయినట్టుంది, సౌండ్ వచ్చింది టక్ అని. ఫస్ట్ ఇట్లా పోదాం మచ్చా, ఇట్లా పోయి రిటర్న్ వద్దాం. ఇది జర మన ఎమోషనల్ ఏరియా అన్నమాట. ఇది మనకి జర మెమొరబుల్ ఏరియా. ఇది ఒకప్పుడు ఒక మెంబర్ మనతో ఉండే, రీసెంట్లీ సమ్ ఇష్యూస్ వల్ల దూరం అయ్యారు. మరి మనకిటే తెలియదు రీజను ఎందుకు దూరం అయ్యారో. ఐ థింక్ థర్డ్ పర్సన్. పోనీ మచ్చా, ఏడున్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం మనమైతే. ఆమె బాధపడితే మనం చూడం. ట్యాంక్ బండ్కి వచ్చినాం మచ్చా. ఇది వీడియో ఫస్ట్ ఇటుకి రావడం కారణమే అది. జరా ఇది ఏమైతే అవుతుందో ఈరోజు రేపు మనతో, మన ఈ పర్సన్ వల్లనే అవుతుంది. అంటే మనం ఈ మంచి పనులు స్టార్ట్ చేసుడు కానీ లైఫ్లో ఒకళ్ళు పోయారంటే బాధపడకండి మచ్చా. ఏముందో ముంగట మనకు తెలియదుగా. మన బాస్ మనకి ఈడనే ఆపేసిందంటే ఏదో ముంగట ఏమో ఉన్నట్టు నేను ఆ మైండ్ సెట్ ఉంటా మచ్చా. అప్పుడు ఏదైనా మన మంచిగా అనుకోవాలంతే. పోయేది ఏమి ఉండదు మచ్చా. జర ఏంటంటే బాధ ఉంటుంది, ఇది అది. మళ్ళీ మనకి వేరే వాళ్ళ దగ్గర అంటే ఐ మీన్ వేరే వాళ్ళు ఎంబడి కనిపించినప్పుడు ఇది అది జర బాధ వేస్తుంది. కానీ ఏం చేద్దాం చెప్పు, జిందగీ ఇట్లా ఉంది. ఈ జనరేషన్ ఇంకా దారుణంగా ఉంది. మచ్చా ఎవరికైనా బ్రేకప్ అయితే ఇదే ఛాన్స్ మచ్చా. ఏదో ఒకటి నువ్వు అనుకున్నా స్టార్ట్ చేయగాలి. టైం పడుతుందేమో మామ, ఒక 1 year 2 years 3 years టైం పడుతుందేమో, కానీ బరాబర్ లేస్తాను. అదే బండి అనుకుంటా. ఇది V3 V4 తెలియదు మనకి. V3 కాదు V4 మచ్చా. జరా నక్లీస్ రోడ్ సైడ్ మనకి పోయే ఛాన్స్ ఉండదు అనుకుంటాం. క్లోజ్ అయిపోతాయి డోర్లు. తిరిగి ట్రై చేద్దాం. ఓపెన్ ఉంటే వచ్చేద్దాం, పోదాం. లేదంటే వచ్చేద్దాం.
రైడింగ్ మోడ్కి వచ్చినాం అనమాట లైట్గా చిన్నగా. వీడియో ఎట్లా వస్తుందో 0% ఐడియా మామ మనకి. వీడియో ఎట్లా వస్తుందో, మన నాయిస్ ఎట్లా వస్తుందో, వాయిస్ ఎట్లా వస్తుందో, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎట్లా వస్తుందో ఏం ఐడియా లేదు. ఏదో అందాజా కొడుతున్నాం కానీ కోమ. చూద్దాం, రోడ్ ఓపెన్ ఉంటే మంచిది, ఓపెన్ లేదన్నా ఇంకా మంచిది. జర ఈ రోడ్ అంతా మనకి జర గుర్తుండిపోయే రోడ్ మ్యాచ్. మనకు ఫోన్లు వస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి అనుకుంటా. మన మామలు పోతురు ముంగటికి, ఎవరికి జాడి కొట్టాలా అని. గేట్లు పడలేమచ్చా ఇంకా. మామ కర్మ అనేది ఒకటి ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ నీతో ఏమైంది, నువ్వేం చేసినావు, నువ్వేం చేయాలనుకున్నావు, వీట్ల మీద టెన్షన్ పడకు. ఏమైనా మంచిగానే అయింది అనుకొని ముంగటి సాగు. మనుషులు మర్చిపోతారు రోజుల్ని, కర్మ అనేది మర్చిపోదు. టైం పడుతుంది, మరి బరాబర్ ఉంటుంది. మామలు అందరూ అక్కడ కూర్చురు. బోనాలు ఇంకా కాలే మన వాళ్ళకి. బోనాలు ఇంకా రన్నింగ్లో ఉన్నట్టున్నారు బోనాల్ ఫెస్ట్లా. ఈ రోడ్ అంతా జర కపుల్స్ అనుకో, కపుల్స్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ లెక్క కాదు, జర న్యూ మ్యారీడ్ వాళ్ళ కోసం ఉంటుంది ఇది. కాకాలు చూస్తున్నారు మనకి, మనం జర సై ఫీల్ అయిపోతున్నాం. రైట్ రఫ్తార్ కొట్టేస్తాం మనం చిన్నగా, చూసేటోన్ని చూడని అంటాం. జల్నే వాళ్ళకు జల్నేదే బోల్తే अपन గాలి. ఇంకా మచ్చా ఎట్లుంది జిందగీ, అంతా ఓకేగా? మనుషులకే వస్తాయి మామ, కొన్ని మనుషులు మన లైఫ్లోకి వస్తారు పోతుంటారు అనమాట. వాళ్ళు కొన్ని లెసన్స్ నేర్పించి పోతారు మనకి. అంటే జర మంచిగా చెప్తారు,
మనమైతే ఎవరిది బ్యాడ్ కోరుకోమమ్మా, ఎవరు ఎట్లున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం. మనం మనోళ్ళు గిట్ట మంచిగానే ఉండాలని మనం ఆశిస్తున్నాం. ఆమెను హ్యాపీగా చూస్తే మనం గిట్ట హ్యాపీ ఫీల్ అయిపోతాం అనుకో. ఆమె బాధపడితే మనకేమొస్తుంది మచ్చా? ఆమె అంటే ఐ థింక్ 1% ఎవరైనా కానీ అది. ఇది ఈ రోడ్డు మీద పోతే జర ఒకప్పుడు ఒక స్టంట్ అయిందనమాట మనతో. స్టంట్ అంటే కొట్లాట గొడవలు కావు, నార్మల్గా అదే 1%తో ఒక ఇదైందనమాట. ఆ మెమొరీస్ చిన్న గుర్తొస్తున్నాయి. फिर भी चलता रहता दुनिया पूरा, अपन भी आगे चलते रहना. జరా మీ సపోర్ట్ కావాలి మామ. మీరు సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్ చేసిరు అనుకో, ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాం అంటున్నాను నేను. గలి ఏం లేదు మచ్చా, మీ సపోర్ట్ కావాలంతే. ఏమున్నా ఏం లేదన్నా సరే మీ సపోర్ట్ ఉంటే చాలు. క్లోజింగ్ టైం అయిపోయింది అనుకో, క్లోజ్ చేసేస్తారు ఇప్పుడు. ఒక 10-20 నిమిషాల్లో ఈ రోడ్ క్లోజ్ అయిపోతుంది అనుకో. దాని తర్వాత నైట్లో మళ్ళీ ఇక్కడ ఎలా ఉండదు. ఇది మన ట్యాంక్ బండ్ మచ్చా అదంతా. మన బాయ్ వెనకాల ఉన్న బాయ్ వండుకుండా లేచుండ, ఏం అర్థమైతే ఏం సపోర్ట్ చేస్తలే. చలో అక్లీస్ రోడ్ అయిపోయింది. మనకి జర లైట్గా నత్తు ఉంటుంది మామ. నత్తు అంటే తెలుసుగా, జర టంగు ట్విస్ట్ కాదు, లైట్గా మధ్య మధ్య మాటల్లో కొంచెం స్లిప్ అయిపోతూ ఉంటాయి మాటలు. అది లైట్గా జర ఇగ్నోర్ చేయండి. ఇదంతా ఒకప్పుడు మెమొరీస్. ఈ రోడ్డుకి వస్తే మనకి జర ఇది ఏమంటారు, జర పాత అన్నీ గుర్తొచ్చేస్తూనే ఉంటాయి లైట్గా. ఇది జాందో బాయ్, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలా. మనకేం కావాలి మచ్చా? సిక్స్త్ గేర్లో వెళ్ళిపోతుంది అన్నమాట మన బండి. మనకు ఐడియా అయితే లేదు. జరా మీతో బిజీ ఉన్నాం మనం. ఇది మొత్తం అదనమాట, సెక్రటరీ అంటారుగా, మన కేసీఆర్ తాత కట్టించింది ఇది. బ్యాక్ టు హోమ్ మచ్చా. అయిపోయింది, రౌండింగ్ అయితే కొట్టేసినాం. వీడియో తెలియదు ఎట్లా వచ్చిందో, దేకింగ్ ఆగే జాకే క్యా హోతా. లైట్గా ఆగినాం సిగ్నల్ దగ్గర. పబ్లిక్ చూస్తుంది, మనకేం తెలియదు. మన ఇన్స్టా ఐడి ఏడుందో తెలియదు.
మీరు పక్కన ఉన్న వాళ్ళు ఇన్స్టా ఐడి కొడుతురని అనిపిస్తుంది మనకి. లాండే सब लौंडे रे मच्छा జరా ఇక్కడ లైట్గా ఆగి పోదాం మచ్చా. ఒక 2 నిమిషాలు వీడియో ఎట్లా వస్తుందో చూసి పోదాం మనం. A few moments later. సో చలో గాయ్స్, బ్యాక్ టు హోమ్. పోతున్నాం అన్నమాట ఇంటికి. జరా ఫ్రేమ్ అంతా కరెక్ట్ రాలే, ఆపి చూసిన. ఫస్ట్ టైం జరా లైట్ తీసుకోండి. సెకండ్ టైం మళ్ళా ఇప్పుడు వస్తుంది అనుకుంటున్నా ఫ్రేమ్ అయితే కరెక్ట్గా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ గిట్ట వస్తుండే వీడియోలో, అది ఇంటికి పోయినాక సెట్ చేద్దాం. జరా మనకి ఏం మాట్లాడాలో ఏమో అంతా ఇప్పుడు ఐడియా అయితే లేదు. చూద్దాం, మెల్లమెల్ల అన్నీ ట్రై చేద్దాం మచ్చా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తూనే ఉంది, దీనికి ఏదో ఒకటి చూద్దాం ఏం. సో ఎట్లా వచ్చినాము అట్లానే పోతున్నాం అనమాట. అంటే ఏ రోడ్ మీదకి వెళ్ళి వచ్చినామో ఆ రోడ్ మీదకి వెళ్ళి పోతున్నాము. క్యాండిడేట్స్ జర చూసి నవ్వుతురు మనకి, ఏంద్రా బాబు ఇవి ఇంత పక్షి ఏడికెళ్ళి వచ్చిందని. క్యాండిడేట్స్కి తెలియంది ఏంటంటే వీడియోలు బ్లాగులు షూట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసినాం షూట్ చేసుడు. ఇటు ఇండికేటర్ యువతల సైడ్ వేస్తుండో అవతల సైడ్ పోతుండో ఏందో వీడిది అర్థమవుతలేదు. అట్లా కార్ డ్రైవింగ్ అంటే అట్లా చేయాలా, కట్టలు కొట్టుకొని దెంగేసాల. పోనీ బాయ్ వాళ్ళు పోతుర్రు, జర డిస్టర్బ్ చేయొద్దు మనం పెద్ద మనుషులు అందరు. ఈ హెల్మెట్ గిట మనకి అంత సెట్ కాలే అనుకో, చేంజ్ చేద్దాం మెల్లగా హెల్మెట్ని గిట. జర కిందికి అయిపోతుంది హెల్మెట్ ఊకోకే. కెమెరా మాత్రం టైటే ఉంది మచ్చా. బాయిలు అట్లా మధ్యలోకి వెళ్ళి గుసాయించిపోతారు. మీరు చూసి నడిపేయాల మన నీటికి వెళ్ళాం. వాళ్ళ తప్పు పెట్టుకుని గిట్ట మనకే అంటారు, అరే దేకరానకే అరే ఇది అది అని. అట్లా వచ్చేస్తారు చిన్నగా. పోలీస్ మామ మంచిగా కూర్చుండు ఫోటోల కోసం కావాలి. ఈ టైంలో ఏం ఫోటోలు కొడతావురా. ఇక్కడ ఏ పొక్కల పెళ్ళికి సాయందామని చూస్తుండే ఏమో అర్థమవుతలేదు. మాకు పోనిస్తాలు ఆడిపోతలేడు. మీరు నెంబర్ ప్లేట్ ఇటు అటు అవుతుంది మచ్చా, అది చేయాలి, టైట్ చేపిస్తా. జరా మీ సపోర్ట్ చేసిరనుకో లాంగ్ కొడదాము. లాంగ్ అంటే ఒక 300, 400, 500 కిలోమీటర్స్ లాంగ్ కొడదాము. బ్లాగులు గిట్ట తీద్దాము. ఎర్రా మీ సపోర్ట్ కావాలి అంతే.
మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నా. ఇలా చూడండి మచ్చా, ఒకవేళ వీడియో లైక్ అయిందనుకో జర మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. ఏం లే, వీడియో మంచిగా లేదన్నా సరే జర కామెంట్లు పెట్టండి, ఎట్లా తీయమంటే అట్లా తీద్దాం. మంచిగా లేదంటే డిస్లైక్ ఇట్లా కొట్టచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మచ్చా. మనకి నోరు జర మంచిగా తిరగదు, అప్పుడప్పుడు మత్త అనేది వస్తూ ఉంటుంది. ఇలా మన ఇంట్లోకి వెళ్ళి గిట్ట ఫోన్ వచ్చింది, ఏడుస్తున్నారు ఆ వాడకం అని. ఆగు అంకుల్ పోతూ. మనం బ్లాక్ ఫ్రేమ్ పెట్టినాము, జర వాళ్ళకి మనం కనిపించాం, నవ్వుతున్నామా ఏం చేస్తున్నాం మనం కనిపించాము. బ్లాక్ ఫ్రేమ్ అంటే అదే వైజర్, బ్లాక్ వైజర్. ఇక్కడ వింత ఆగిపోయింది, వింత ఏమైందేమో, ఇక టర్నింగ్ చేస్తుందంట అసలు. మనం యాక్చువల్లీ మండే రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, జర సండే బోనాలు ఉండేగా అనుకో, ఇంకా అలాగే ఉంటుంది మన అనబడి. చింటుబాయ్ పోతుండు, రోడ్ క్రాస్ చేసిండు ఇప్పుడే. చింటుబాయ్ గ్యాంగ్ అంటారా బాబు అంటే ఏమో చిన్నగా చూస్తుంది మనకి ఏం చేస్తుండేడు అని. నాండికి తెలియదు, మనం వీడియోలు తీస్తున్నాం. ఇది సిటీ కాలేజ్ మచ్చా, ఇది మనం చదివిన కాలేజ్ ఇదే. సిటీ కాలేజ్లోనే మన ఇంటర్ కంప్లీట్ అయింది అనుకో. మొత్తం బోనాలు నడుస్తుంది. నాకు వీడియో ఎడిటింగ్ ఇవి అవి ఏం తెలియదు మచ్చా. ఇంకా ఇది ఎట్లా పోస్ట్ చేస్తానో ఏమో నాకే అర్థమవుతలేదు. మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా పోస్ట్ అయితే చేస్తాం మచ్చా. ఇది ఇది మన బజరంగ్ హనుమాన్జీ మందిర్ అనుకో, ఇది బజరంగ్ బలి. ఇది మన బాస్. మన ఏరియాలోకి ఎంట్రీ అయితే ఇస్తున్నాము, జరా ఎట్లా ఉంటుందేమో, పబ్లిక్ ఎట్లా చూస్తుందేమో అంటున్నా. తెలుసు కొంచెం వియర్డ్గా ఉంటుంది, బట్ ఏం చేద్దాం. జై మాతాజీ. మన మాత కూడా ఇంకా తయారవుతుంది, ఇంకా రెడీ అవ్వాలి. ఇంకా చూస్తురు మనకందరం. ఈ వీడియో ఇన్నే ఆపేద్దామని అనుకుంటున్నాం, చూద్దాం. ఆపేసేలా బాయ్, వీడియో ఆపేసేలా పోనీయా, చూస్తారు అనుకుంటున్నా మన క్యాండిడేట్స్. ఎవరు అంటే వచ్చినామని చెప్పు లేవట్టి, వచ్చేసినామని చెప్పు లేవట్టి.
చూస్తారు పోరోలు అంతా మనకే ఏం అర్థమవుతలే మనకి. చలో మచ్చా వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసినాం మన ఏరియాలకి. మంచిగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. జరా మీ సపోర్ట్ కావాలా మనకి. ఇంకా ఇట్లా గుసాయించుకోబోతుండే ఆగుతలే అనుకుంటా ఆడికి. సరే మచ్చా రేపు కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మచ్చా. బాయ్.